జడ్జిల నియామకం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 7 ఏళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనంతరం కింది కోర్టు జడ్జిలుగా నియమితులైన వ్యక్తులు న్యాయవాదుల సంఘం కోటా కింద జిల్లా జడ్జిలుగా నియామకానికి అర్హులేనని స్పష్టం చేసింది. అలాంటి వారిని జిల్లా న్యాయమూర్తులుగా, సివిల్ జడ్జిలుగా పరిగణించవచ్చని తెలిపింది. న్యాయవాదుల కోసమే ఉన్న ప్రత్యేక నియామక ప్రక్రియ కింద జ్యుడిషియల్ అధికారులు జిల్లా న్యాయమూర్తులుగా నియమితులు కావచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులతో సంప్రదించి 3 నెలల వ్యవధిలోపు ఈ తీర్పునకు అనుగుణంగా నిబంధనలను సవరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా ఈ తీర్పు దేశవ్యాప్తంగా జడ్జీల నియామకాలపై విస్తృత ప్రభావం చూపనుంది. అయితే కొన్నేళ్ల పాటు న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేశాక న్యాయాధికారులుగా నియమితులయ్యే సివిల్ జడ్జీలు కూడా న్యాయవాద సంఘాల కోటా కింద జిల్లా జడ్జి నియామక పరీక్షకు హాజరయ్యేలా అనుమతి కల్పించాలంటూ సుప్రీంకోర్టులో 30కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే వీటిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం జిల్లా జడ్జీల నియామకాన్ని నిర్దేశించే 233వ రాజ్యాంగ అధికరణంపై వచ్చిన వ్యాఖ్యానాలను పరిశీలించింది. జిల్లాల కింది స్థాయి న్యాయ వ్యవస్థ ఉద్యోగాల్లో సత్వర ఎదుగుదల లేక స్తబ్దత నెలకొందని గత విచారణలో సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. సివిల్ జడ్జిగా నియమితుడైన వ్యక్తి ప్రమోషన్ సాధించాలంటే 15 నుంచి 16 సంవత్సరాల పాటు వేచి ఉండాలన్న భావన ప్రబలిందని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. రిటైర్ అయ్యే వయసొచ్చినా జిల్లా జడ్జీలయ్యే అవకాశం లేని కారణంగా పలువురు అద్భుత ప్రతిభాపాఠవాలు కలిగిన అభ్యర్థులు సివిల్ జడ్జీలుగా చేరిన కొన్నేళ్లకే ఉద్యోగం నుంచి తప్పుకుంటున్నారని కోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే 7 ఏళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనంతరం కింది కోర్టుల జడ్జీలుగా నియమితులైన వ్యక్తులు న్యాయవాదుల సంఘం కోటా కింద జిల్లా జడ్జీలుగా నియామకానికి అర్హులా కాదా అనే విషయంపై సుప్రీంకోర్టు తాజా తీర్పును వెలువరించింది.